Hi hello all dear Telugu banking aspirants. One video, one arithmetic chapter revision series లో సెకండ్ వీడియో టాపిక్ వచ్చేసి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కంప్లీట్ రివిజన్ ఫ్రమ్ ద బేసిక్స్. ఓకేనా? సో 4 ఇంపార్టెంట్ నేమింగ్ కన్వెన్షన్ యూ రిమెంబర్. 4 ఇంపార్టెంట్ నేమింగ్ కన్వెన్షన్ మనం గుర్తుపెట్టుకోవాలి. 4 నేమ్స్ నేమింగ్ కన్వెన్షన్స్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో. ఈ 4 మనకు అన్ని క్వశ్చన్స్లో వస్తాయి. ఓకేనా? సో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే వి. స్టిల్ వాటర్ అంటే ఇప్పుడు మనం ఇది ఒక రివర్ అనుకుంటే రివర్ ఫ్లో ఎటు పక్కకి లేదు, రివర్ అలాగే ఉంది, స్టడీగా ఉంది. వాటర్ అటు కానీ ఇటు కానీ ఎటు పక్కకు కానీ కదలటం లేదు. అలాంటి రివర్లో బోట్ యొక్క ఇంజిన్ స్పీడ్తో వెళ్తే దాన్ని స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ వి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ అంటే ఎస్. స్ట్రీమ్ అంటే రివర్ కానీ ఏదైనా వాటర్ మూవింగ్ ఆబ్జెక్ట్ పర్టికులర్ స్పీడ్తో మూవ్ అయితే వాటర్ మూవ్ అయితే వాటర్ ఒక్కటే మూవ్ అయితే దాన్ని ఎస్తో డినోట్ చేస్తాం. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అంటే మనకి ఇక్కడ తీసుకుంటే డౌన్ స్ట్రీమ్ ఇప్పుడు వాటర్ ఇలా ఫ్లో అవుతుంది కదా. సో డౌన్ స్ట్రీమ్ అంటే సో వాటర్ ఈ సైడ్లో వెళ్తుంది వాటర్, అండ్ బోట్ కూడా ఈ సైడ్లోనే వెళ్తుంది. బోట్ స్పీడ్ వచ్చేసి ఇవి, వాటర్ స్పీడ్ వచ్చేసి ఎస్. సో బోట్ ఇంజన్తో పాటు స్ట్రీమ్ స్పీడ్ కూడా రెండు కలిసి వెళ్తాయి. సో అప్పుడేంటంటే రెండు స్పీడ్ ఆఫ్ ద బోట్ ఉంది, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఉంది. స్ట్రీమ్ స్పీడ్ తోటి బోట్ స్పీడ్ తోటి రెండు కలిసి మూవ్ అవుతుంది కాబట్టి వి ప్లస్ ఎస్. సో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ అంటే ఒకవేళ అజ్యూమ్ బోట్ ఇలా వెళ్తుంది, స్ట్రీమ్ ఏమో ఇలా వెళ్తుంది రివర్. ఓకేనా? బోట్ ముందుకు వెళ్తూ ఉంటే వాటర్ అనేది బోట్ని వెనక్కి తోస్తూ ఉంటుంది కొంచెం స్పీడ్ తోటి. సో ఇప్పుడు బోట్ డైరెక్షన్ ఒకవైపు ఉంది, స్ట్రీమ్ డైరెక్షన్ ఒకవైపు ఉంది. సో అప్ స్ట్రీమ్ వచ్చేసి బోట్ ఎంత ముందుకు వెళ్తా అన్నా కొంచెం స్ట్రీమ్ స్పీడ్ తోటి కొంచెం డిస్టెన్స్ తక్కువ అయిపోద్ది. సో అందువల్ల మనం ఇక్కడ ఏమైందంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్ట్రీమ్ వాటర్ వి మైనస్ ఎస్. ఓకే? సో ఇది 4 నేమింగ్ కన్వెన్షన్స్. నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ ఫార్ములా. మనకు ఆల్రెడీ తెలుసు, డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. పర్టికులర్ స్పీడ్ తోటి సర్టెన్ టైం తోటి ఒక వెహికల్ ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంటే ఆ స్పీడ్, ఆ టైం, పర్టికులర్ టైం ఎంతసేపు అయితే వెళ్తుందో దాన్ని మనం డిస్టెన్స్తో మెజర్ చేస్తాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ కవర్డ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈస్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ కదా. డౌన్ స్ట్రీమ్ స్పీడ్లో ఏమైతే బోటు స్ట్రీమ్ రెండు ఒకే సైడ్లో వెళ్తాయి కాబట్టి స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్ట్రీమ్ ఎడిషన్ అవుతుంది వి ప్లస్ ఎస్ ఇంటూ టైం. సో ఇది డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ కవర్డ్ ఇన్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈస్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు బోట్ ఒక సైడ్ వెళ్తే స్ట్రీమ్ ఒక సైడ్ వెళ్తుంది. సో స్పీడ్ వచ్చేసి వి మైనస్ ఎస్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ కవర్డ్ ఇన్ అప్ స్ట్రీమ్ ఇది, డిస్టెన్స్ కవర్డ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఇది. ఓకే? టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్ ఇన్ ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ ఈ 4 నేమింగ్ కన్వెన్షన్స్ ఉన్నాయి కదా. ఈ 4 నేమింగ్ కన్వెన్షన్స్, ఈ 4లో ఖచ్చితంగా 2 నేమ్స్ ఇస్తాడు. వి కానీ ఎస్ కానీ, ఆర్ వి కానీ వి ప్లస్ ఎస్ కానీ, ఆర్ వి కానీ వి మైనస్ ఎస్ కానీ, ఏదైనా 4 నేమింగ్ కన్వెన్షన్స్లో 2 పక్కాగా ఇస్తాడు. 2 ఇవ్వకపోతే మనకి ఆ క్వశ్చన్లో ఏదైతే సొల్యూషన్ అడుగుతాడో అది కెనాట్ డిటర్మైన్ ఆప్షన్ కూడా ఉండిద్ది ఒకటే ఇస్తే. సో ఇక్కడ వచ్చేసి 4 క్వశ్చన్ టైప్స్ ఉంటాయి. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇస్తాడు, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇస్తాడు, 2 ఇస్తాడు. మనం వాటి ద్వారా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవచ్చు అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవచ్చు. సో వి వచ్చేసి 20, ఎస్ వచ్చేసి 10. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే వి ప్లస్ ఎస్ ఎంత 30. ఇంకోటి అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి వి మైనస్ ఎస్. సో 20 మైనస్ 10. సో నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇస్తాడు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్తాడు. మనం వీటి ద్వారా 2 స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒకటి, అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే గివెన్
బోట్ స్పీడ్ 30 ఇచ్చాడు, ఓకేనా. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 50 ఇచ్చాడు. వి ప్లేస్లో 30 పెడితే ఎస్ అనేది 20 అయిపోద్ది. సో ఎస్ వచ్చేసి 20. సో వి 30 ఎస్ 20. సో వి మైనస్ ఎస్ 10. ఇదొక టైప్. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్తాడు. మనం వీటి ద్వారా స్పీడ్ ఆఫ్ ద బోట్ కనుక్కోవచ్చు, అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవచ్చు. ఇక్కడ గివెన్ వచ్చేసి ఎస్ ఈక్వల్స్ టు 20, వి ప్లస్ ఎస్ ఈక్వల్స్ టు 50. సో వి ప్లస్ ఎస్ ఈక్వల్స్ టు 50. సో ఎస్ అనేది ఇక్కడ 20 సబ్మిట్ చేస్తే వి వచ్చేసి 30, వి మైనస్ ఎస్ వచ్చేసి 10, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇస్తాడు, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్తాడు, రెండు. మనం వీటి ద్వారా స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవచ్చు. స్ట్రీమ్ ఇచ్చాడు 10, వి మైనస్ ఎస్ 30. సో ఇక్కడ 10 సబ్మిట్ చేస్తే ఇక్కడ వి వచ్చేసి 40 వస్తుంది, వి ప్లస్ ఎస్ వచ్చేసి 50 వస్తుంది, ఓకేనా. సో సో ఇలా ఏదైనా ఈ 4 నేమింగ్ కన్వెన్షన్స్లో 2 పక్కాగా ఇస్తాడు, 2 ఇచ్చి మిగతాయి క్వశ్చన్ ద్వారా మిగతాయి కనుక్కోమంటాడు, ఓకేనా. ఇక్కడ నేను రాసాను చూడండి పైన 4 ఎగ్జాంపుల్ టైప్లో రియల్ ఎగ్జామ్లో ఏవైనా రెండింటి రేషియో ద్వారా డిఫరెన్స్ కానీ ఇస్తే వాటి ద్వారా స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవచ్చు. రియల్ ఎగ్జామ్లో రేషియోనే ఉంటుంది, విఎస్కి కానీ ఆర్ వి ప్లస్ ఎస్ కానీ వి మైనస్ ఎస్ కానీ వి ప్లస్ ఎస్ కానీ లైక్ దట్. సో ఇలా ఉండిద్ది రియల్ ఎగ్జామ్లో. సో హోంవర్క్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఏ బోట్ ట్రావెల్స్ 80 కిలోమీటర్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అండ్ 60 కిలోమీటర్స్ ఇన్ అప్ స్ట్రీమ్ ఇన్ 7 hours. So ratio of the speed of the boat in still water to the speed of the stream is 9:7. So then find the speed of the boat, stream, downstream speed, upstream speed. మీకు ఇది హోంవర్క్ ఇస్తాను. సో మీరు సాల్వ్ చేసి మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకే.